మన శాస్త్రంలో తల్లిదండ్రులని కనిపించే శివపార్వతులుగా చెప్తారనమాట. చాలామంది తల్లిదండ్రులను మాత్రం సరిగ్గా చూడకుండా కాశీ వెళ్ళాను, లేదంటే నేను పెద్ద పెద్ద తీర్థయాత్రలు చేశానని చెప్తారనమాట. తల్లిదండ్రులని బాధ పెట్టి ఇలాంటి ఎన్ని పుణ్యకారాలు చేసినా ఆడు ప్రస్తుతానికి ఏమైనా బాగుండొచ్చు, వాళ్ళు తర్వాత ఖచ్చితంగా బాగుపడే అవకాశం ఉండదన్నమాట. ఖచ్చితంగా తల్లిదండ్రులకి పాద నమస్కారం చేయడం వలన మీరు 10 సార్లు కాశీ వెళ్ళొచ్చినంత పుణ్యం వస్తుందన్నమాట. 100 సార్లు సముద్రం స్నానం చేసినంత పుణ్యం వస్తుందన్నమాట. 6 సార్లు భూ ప్రదక్షిణ చేసిన పుణ్యం వస్తుందన్నమాట. అయితే ఇక్కడ కూడా అప్పుడు ఏంటంటే తల్లిదండ్రులు ఒక బిడ్డ మీద ప్రేమ ఉంది, ఒక బిడ్డ మీద ప్రేమ లేదు, ఇలా మనకి ఉంటుందన్నమాట. అయితే ఏంటంటే దానికి అర్థం మనకు పిల్లలు పుట్టేదాకా తెలియదు అనమాట. మనకు పిల్లలు పుట్టిన తర్వాతే తల్లిదండ్రులు నా మీద ఎక్కువ ప్రేమ చూపించట్లేదు, మా అన్నయ్య మీద, మా చెల్లి మీద, మా అక్క మీద చూపిస్తారు అనుకుంటున్నారు కదా. అది మీరు తల్లిదండ్రులు అయిన తర్వాత దాకా అర్థం కాదనమాట. ఖచ్చితంగా భార్య మాటను, అత్తవారింటి వారి మాటను, తల్లిదండ్రులకు శోభ పెట్టే వాళ్ళకి ఖచ్చితంగా నరకంలో కూడా చోటు ఉండదు.